సహోదరి సహోదరుల, ఈ ఉదయకాల సమయము మీతో నా స్నేహం బలపడాలని యేసుని యొక్క వాగ్దానాలు మీతో పంచుకుంటుండగా మనకి యేసు సన్నిధి ఉండాలని ఎంతో ఆశిస్తున్నాను. అయితే ప్రార్థనా శక్తి ఎంత అవసరం మనకి, విశ్వాసులమైన మనకు ప్రార్థనా శక్తి బలము. అయితే యోకోబు గ్రంథం నుంచి 5:16 చూసుకుంటే నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది ఉండును. అయితే నీతిమంతుల ప్రార్థనట బహుబలముగా ఉంటుందట. ఎందుకంటే దేవుడి యందు విశ్వాసంతో దేవుడు ఇచ్చే వరకు వదలకూడదనే బలమైన నమ్మకంతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఇచ్చే వరకు, నా డాడీ నాకు ఇచ్చే వరకు నేను విడిచిపెట్టను అన్నట్లుగా మన ప్రార్థన ఉండాలన్నమాట. అలాగే మార్కు సువార్త 11:24 కూడా చూసుకుంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని మనం విశ్వసించాలి, అప్పుడు అవి మీకు కలుగును అని యేసయ్యే చెప్పారు. ఎందుకంటే మనం అడిగినప్పుడంట దేవుడు ఇస్తాడు, నా డాడీ నాకు ఇస్తారు అన్నట్లు మన జీవితం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. అలాగే మత్తయి సువార్త 7:7 కూడా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఉన్నది. అయితే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా అడిగినప్పుడు దేవుడు ఇస్తారు, పరిపూర్ణంగా ఎతికినప్పుడు దేవుడు దొరుకుతాడు. మనం తీయమని, ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని విడిపించమని అడిగినప్పుడు ఆ ఇబ్బంది నుంచి మనల్ని విడిపిస్తాడు. అలాగే యెర్మీయా గ్రంథము 29:12 కూడా చూసుకుంటే, మీరు నన్ను ప్రార్థన చేసి నన్ను వెతికినప్పుడు నేను మీ ప్రార్థనకు ఆలకిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మాటలేనండి. మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, అది చేస్తే మనకి తన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం అయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, మహాపరిశుద్ధుడా, పరలోకమందు స్వామి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ప్రభువా, ఎవరైతే నిన్ను వెతుకుతున్నారో, ఎవరైతే నిన్ను తండ్రి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నిన్ను తండ్రి అడుగుతున్నారో, దేవా నువ్వు సమీపంగా ఉన్నావని వాళ్ళు విశ్వసించుటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి నాయన, ఒక స్త్రీ అడిగింది నన్ను, నాకు చాలా కాలం అయిపోయిందండి, వివాహం జరగలేదు, నాకు చేసిన వాళ్ళు కూడా లేరండి అంది. దేవుడు కృపను బట్టి, యేసయ్య కృపను బట్టి ఆ అమ్మాయికి మంచి వివాహము కనిపెట్టాలి దేవుడి యందు. ఆ విధముగా చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, తగు సాకాన్ని జతపరుస్తాడు. దేవుడి యందు మేలైంది ఉంది, మనం మేలైంది ఎంచుకోవాలి, కీడైంది కాదు. మేలైంది మన దేవుడు ఇస్తాడని మనం విశ్వసించాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వీళ్ళందరికీ నీ సన్నిధి తోడే ఉంచమని, ప్రభువా, అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీరు దొరుకునన్నట్లుగా ప్రతి ఒక్కరూ నిన్ను వెతికి నిన్ను అడుగుటకు సహాయం చేయమని, మా ప్రార్థన అంతట్లో నీ సన్నిధి తోడే ఉంచమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టుకుంటా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఉండుటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.